హలో అండి, నమస్తే. నేను కృష్ణ. గ్లో ఎల్ఈడి గత 8.5 సంవత్సరాల నుంచి దాదాపు మనకి ఏపీ తెలంగాణలో 18 అవుట్లెట్స్ని స్థాపించడం జరిగింది. అది కూడా మీ అందరికీ దగ్గరలో అందుబాటులోకి రావడానికి గురించి అనమాట. మా మోటో మీ అందరికీ తెలుసు, బెస్ట్ ప్రైస్ ఇవ్వాలని, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని అండ్ బెస్ట్ సర్వీస్ కూడా మీ అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ప్రజెంట్ మనం ఏపీ తెలంగాణలో 18 అవుట్లెట్ స్టార్ట్ చేశాము. 3 డిస్ట్రిబ్యూటర్ను కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నమాట. రీసెంట్గా అంటే ఈ నెల కానివ్వండి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానివ్వండి, మీకు మంచిర్యాలలో కూడా ఒక కొత్త అవుట్లెట్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. రీసెంట్గా స్టార్ట్ చేసిన అవుట్లెట్స్ అంటే మనకి మదనపల్లి ఒకటి ఉంది అండ్ సంగారెడ్డిలో కూడా ఉంది. ఇక్కడున్న ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, అంటే మీకు ఎవరికైతే లైటింగ్ సొల్యూషన్స్ కావాలో వాళ్ళందరూ కూడా ఈ అవుట్లెట్స్కి వెళ్ళి బెస్ట్ ప్రైస్లో మీరు మన లైట్స్ అనేది తీసుకోవడం జరగవచ్చు అనమాట. మీరు అంత దూరం నుంచి హైదరాబాద్కి రావాలి, కూకట్పల్లి ట్రాఫిక్లో మీరు చిక్కుకోకుండా ఉండడానికి మాత్రమే మేము ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మీరు తీసుకునే ఫ్యాక్టరీ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే ప్రైజెస్ మీకు మన అవుట్లెట్లో కూడా మీకు లభించడం అనేది జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ప్రజెంట్ ఇప్పుడు మన ఈసీఎల్ అవుట్లెట్లో ఉన్నాను. ఇక్కడ ఎన్ని రకాల లైట్స్ ఉన్నాయి, అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎక్కడ వాటి అప్లికేషన్ మనం వాడుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు కూలంకషంగా చెప్తాను. అదేవిధంగా కొన్ని కమర్షియల్ లైటింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సెన్సార్స్ కూడా ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, కమ్ విత్ మీ. ఫస్ట్ మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, కబోర్డ్ సెన్సార్ అని చెప్పి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కబోర్డ్ సెన్సార్ అనేది ఒక చిన్నది మనం ఇక్కడ ఆన్ చేసాం కదా, ఎప్పుడైతే డోర్ మనకి ఈ విధంగా క్లోజ్ అయిపోతుందో ఆటోమేటిక్గా లైట్ అనేది ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా డోర్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది వెలుగుతుంది కదా. సేమ్ కబోర్డ్ సెన్సార్లో మనకి సింగిల్ డోర్ కబోర్డ్ సెన్సార్ అని, డబుల్ డోర్ కబోర్డ్ సెన్సార్స్ అని చెప్పని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. జస్ట్ సింపుల్గా అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు, అంటే క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రాక్టికల్గా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ మోషన్ సెన్సార్ అనమాట. అంటే మనకి జస్ట్ ఏదైనా వచ్చినప్పుడు, అంటే స్టెప్స్ సెన్సార్ అనమాట కదా, స్టెప్స్కి మనం వెళ్ళేటప్పుడు, అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కేటప్పుడు ఏ విధంగా వస్తుందో మనం మీకు దింగక చూపించవచ్చు అనమాట. మూమెంట్ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, లేదంటే ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు స్ట్రిప్పులలో కూడా బ్లూ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, ఇలాంటి స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన సీలింగ్లో మనం వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న సెన్సార్స్లలో ఇదే కాకుండా ఇక్కడ మీకు ఒకటి చూస్తున్నారు కదా, నేను ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ టచ్ సెన్సార్ అని ఉంటుంది అనమాట. టచ్ సెన్సార్లో జస్ట్ చాలా పెద్ద టచ్లో మనం ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఆన్ అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మీరు. దీన్నే కానీ నేను కొంచెం డిమ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిమ్ అయిపోతుంది అది. లేదా కొంచెం నాకు బ్రైట్నెస్ కావాలి అనుకున్నప్పుడు మనం విధంగా సెట్ చేసుకోవచ్చు. ఎంత బ్రైట్నెస్ కావాలో జస్ట్ మనం మన టచ్ చేయడం వల్లనే ఆటోమేటిక్గా ఇక్కడ అనేది వస్తుంది. చూస్తారు కదా మనకి. లేదా నాకు వద్దనుకుంటే ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. లేదా డైలైట్ సెన్సార్ కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, డైలైట్ సెన్సార్లో కూడా మన విధంగా దీన్ని క్లోజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక లైట్ అనేది ఆన్ అయిపోయింది. చూసారు కదా, ఇది డైలైట్ సెన్సార్ సంబంధించింది. ఇది స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, అవుట్డోర్లో లైట్స్ ఏవైతే మార్నింగ్ వెలగొద్దు, ఓన్లీ నైట్ మాత్రమే మనకు ఆన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి డైలైట్ సెన్సార్ మనం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసారు కదా, ఈ మోషన్ సెన్సార్లో కూడా ఆటోమేటిక్ ఇవన్నీ ఆన్ అయిపోయాయి మనకి. ఇక్కడ వేవ్ సెన్సార్ ఉంది, చూసారు కదా మనకి. ఇక్కడ జస్ట్ నేను ఇందాక లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకి ఎక్కడైతే వాటర్ కన్సంప్షన్ ఉంటుందో మనకి, అంటే వాటర్ తడి చేతులు ఉంటాయో అక్కడ షాక్ చాలా మంది కొడుతుందన్న భావన ఉంటుంది, స్విచ్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా. అలాంటప్పుడు మనం ఈ వేవ్ సెన్సార్స్ కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే జస్ట్ మనం ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటాం సింక్ దగ్గర. జస్ట్ ఇలా అంటే జస్ట్ ఇలా అన్నాను, లైట్ ఆన్ అయిపోయింది, ఇలా అంటే ఆఫ్ అయిపోయింది, సంథింగ్ ఇలా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీన్ని కూడా మనం ఇట్లా చేసుకున్నారు కదా, సేమ్ ఇట్లా సింపుల్, చాలా సింపుల్గా మనం మన ప్రతిరోజు జరిగే ఇష్యూస్ని చాలా సింపుల్ సెన్సార్ తోటి మనం వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు, వాటికి దూరంగా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా రా మెటీరియల్ ఏ విధంగా వాడుతున్నామని కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ రా మెటీరియల్ సంబంధించింది అనమాట. సో ఇక్కడ కూడా ఇవే కాకుండా మన దగ్గర సెన్సార్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్పాట్ లైట్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో స్పాట్ లైట్స్ ఇక్కడ ఎన్ని రకాల స్పాట్ లైట్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు. 1 వాట్ స్పాట్ లైట్లో మనకి రకరకాల కలర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇవి 65 రూపీస్ నుంచే మీకు స్టార్ట్ అయిపోతాయి. దీంట్లో బ్లూ అని, పింక్ అని, రెడ్, గ్రీన్, బ్లూ, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 7-8 కలర్స్ మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. తర్వాత కాప్ డీప్ అని కూడా ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది మీకు
జస్ట్ ఒక 1 ఇంచ్ లోపలికి అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ లైటింగ్ అనేది ఇలా కోన్ షేప్లో కిందికి వస్తుంది, అంతవరకు మాత్రం లైటింగ్ అనేది కనబడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మన కంటికి అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దీంట్లో ఇలా చూసినప్పుడు మనకి ఆటోమేటిక్గా బయటికి కనబడుతుంది కదా, అలా కనబడకుండా ఇది మాత్రం చాలా బాగా వస్తుంది. సో దీంట్లో మనకి వాటేజ్లో 6 వాట్ అని, 12 వాట్, 18 వాట్ ఈ విధంగా మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా స్పాట్ లైట్లో మీకు 3 వాట్ నుంచి కూడా, అంటే టిల్టబుల్ మోడల్లో మనకి 3 వాట్ నుంచి కూడా ఈ విధంగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ టిల్టబుల్ అవుతాయి అనమాట మనకి ఇవన్నీ. దీనివల్ల ఏమవుతుందంటే ఒక గోడ దగ్గర కానివ్వండి, అంటే మనకి ఇలా గోడ దగ్గర పెట్టినప్పుడు ఆ గోడ పైన మనకి వాల్ పైన ఈ విధంగా ఒక అంబరిల్లా షేప్లో ఈ విధంగా లైటింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా అంటే మనకి ఆ లుక్ చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. అక్కడ మీకు ఒక పోస్టర్ కానివ్వండి, లేకపోతే ఒక సీనరీ కానివ్వండి, లేదా ఫ్యామిలీ ఫోటో కానివ్వండి, లేదా ఒక దేవుళ్ళ ఫొటోస్ కానివ్వండి, ఇలాంటివి ఏదో ఒకటి మీరు అక్కడ ఫేస్ చేసినప్పుడు, అక్కడ మీరు పెట్టుకున్నప్పుడు దాని మీద లైటింగ్ పడి దాంట్లో ఉన్నవన్నీ కూడా బాగా ఎలివేట్ అవుతాయి అనమాట. దానివల్ల మీకు ఇంటికి చాలా అందం వస్తుంది, ఆ పోస్టర్ కూడా చాలా బాగా అందంగా కనబడుతుంది అనమాట. అవే కాకుండా జస్ట్ మీకు ఇంకా కొన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు ఇక్కడ మనకి ప్యానల్ లైట్స్లో ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 వాట్ ప్యానల్ దగ్గర నుంచి మనకి 24 ప్యానల్ వరకు ఈ విధంగా దీంట్లో ఉంటుంది. మనకి 60 వాట్ కావాలి అనుకున్నా, 40 వాట్ కావాలనుకున్నా మనం 2x2 ప్యానల్ లాగా మనం తీసుకోవచ్చు అనమాట. అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దీంట్లో మనకి ప్యానల్ లైట్లో పర్టికులర్గా మనకి ఏదైతే ఫాల్ సీలింగ్ ఉందో అక్కడ మనం ఇండోర్లో సజెస్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. అంటే మనకి 180 డిగ్రీస్లో మనకి ఈ విధంగా కావాలి లైటింగ్ అన్నప్పుడు ఇలా ఫాల్ సీలింగ్లో మనం ఇక్కడ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా లైటింగ్ అనేది అందరూ రావడం అనేది జరుగుతుంది. దీంట్లో మీకు పౌడర్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ బాడీ కలర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వైట్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది మీకు. ఒకవేళ మీ ఇంటీరియర్కి కావాలి అంటే వుడ్ కలర్ కావాలి, లేదా బ్లాక్ కలర్ కావాలి, గ్రే కలర్ కావాలి, గ్రీన్ సంథింగ్ ఏదైనా సరే, బ్లూ కానివ్వండి, అలాంటివి కావాలనుకున్నప్పుడు మనం దీన్ని పౌడర్ కోటింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మీకు రౌండ్ మోడల్ ఉంది అండ్ స్క్వేర్ మోడల్ కూడా ఉంది. దీంట్లో ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే అండి 3-in-1 ఆప్షన్ అనమాట. అంటే మనం చదువుకోవాలనుకున్నప్పుడు కూల్ వెయిట్ వేసుకోవచ్చు, లేదా నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి ప్రశాంతంగా అనుకున్నప్పుడు మీరు న్యాచురల్ వెయిట్ ఆన్ చేసుకోవచ్చు, లేదా నేను హాయిగా డిన్నర్ చేస్తున్నాను లేకపోతే లంచ్ చేస్తున్నాను, ఏదైనా స్నాక్స్ తింటున్నాను అనుకున్నప్పుడు మీరు వామ్ వెయిట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. దీన్ని మనం డైనింగ్ హాల్ దగ్గర కానివ్వండి, లేకపోతే హాల్లో కానివ్వండి, ఇలాంటివి ఎక్కడైనా మనం వాడుకోవచ్చు అనమాట. ఈవెన్ బెడ్రూమ్స్లో కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా వస్తాయి ఇవన్నీ లైటింగ్ కూడా. మన మూడుకు తగ్గట్టు ఏ లైట్ కావాలనుకున్నప్పుడు ఆ లైట్ దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో కాకుండా మనం కాప్ లైట్స్ అండ్ స్పాట్ లైట్స్ కూడా మనం దీంట్లో అవైలబుల్ చేసాము, అది కూడా ఉంటుంది. మార్కెట్లో దొరికే ప్యానల్ లైట్స్కి ఈ క్వాలిటీకి చాలా తేడా ఉంటుందండి. దీంట్లో మనం వాడేది PMMA మెటీరియల్ ఒకటి వాడతారు, లేజర్ బ్లేడ్ ట్రీటెడ్ దీంట్లో కూడా వాడతారనమాట. దానివల్ల కంటికి అనేది మీకు ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇలాంటి మీకు లేజర్ దీనికి వల్ల లేజర్ ట్రీటెడ్ మీకు PCB వాడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ కంటికి ఎఫెక్ట్ అవ్వకుండా గ్రే ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇది మీరు హ్యాపీగా ఇంట్లో వాడుకోవచ్చు. 2 years వారంటీతో వస్తుంది. అన్టిల్ మీరు దాన్ని ఫిజికల్ డ్యామేజ్ చేస్తే తప్ప అది మీకు ఆ హౌసింగ్ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్ని ఈ ప్రొఫైల్స్ ఇక్కడ ఆఫ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన ప్రొఫైల్లో మీరు ఇక్కడ చూసినప్పుడు 7/9 mm దగ్గర నుంచి 12/9, 16/16 mm, 17/6 mm, దీంట్లో ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా మన సీలింగ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ దీంట్లో కలర్స్ చూస్తున్నారు కదా, కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఈ విధంగా ఉన్నాయి మనకి ఇక్కడ. పోనీ ఇక్కడ మనం 120 LEDs వాడితే ఏ విధంగా స్టెప్ మీకు కనబడుతుందో ఇక్కడ పెట్టారు. అదే 240 LEDs వాడినప్పుడు మనకి ఏ విధంగా ఫాల్టింగ్లో కనబడుతుందో మనం ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. దీంట్లో 17x15 mm ఎడ్జ్ మోడల్లో కూడా మనం ఫాల్టింగ్లో పెట్టుకున్నప్పుడైతే ఏ విధంగా దీంట్లో లైటింగ్ అనేది బాగుంటుందో మనం ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ లైటింగ్కి మీరు తేడా తెలుసుకుంటే ఇక్కడ చూడండి యూనిఫామిటీగా మనకి బాగా కనబడుతుంది. అదే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి 120 LEDs వాడినప్పుడు ఒక్కొక్క LED కూడా మనకి డాట్గా కనబడుతుంది. అంటే సీలింగ్కి వాడినప్పుడు 120 కన్నా కూడా మీరు 240 యూజ్ చేసుకున్నప్పుడు చాలా లీనియర్గా యూనిఫామిటీగా మనకి అనేది లైటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కానీ మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. లేదా నేను డబల్ స్ట్రిప్ పెట్టుకుంటాను దీంట్లో అన్నప్పుడు ఇక్కడ చూడండి 120ని మనం డబల్ స్ట్రిప్ పెట్టాము, ఇక్కడ మీకు కూడా డాట్గా కనబడుతుంది. అదే ఇక్కడ మనం 240 వాడినప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఎవరైనా సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఎవరైనా చెప్పినా కూడా ఈ విధంగా మనం చూసుకొని తీసుకున్నప్పుడు మీ ఫాల్ సీలింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. లైటింగ్ అనేది కూడా చాలా యూనిఫామిటీగా వస్తుంది. మీ ఇంట్లో ఎక్కడైతే కవర్ అవ్వాలో అవన్నీ కూడా చాలా బాగా కవర్ అవుతాయి. పైన మీరు చూసారు కదా సీలింగ్ మన ప్రొఫైల్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్గా పెట్టామన్నమాట. డిజైన్స్ ఇక్కడ చూసినప్పుడైతే ఒక 2 రెక్టాంగిల్స్ని ఇంటర్లాక్గా మనం చేసామన్నమాట. ఇలాంటి డిజైన్స్ మీ సీలింగ్లో ఏవి కావాలన్నా కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు. అది డైమండ్ షేప్స్ కానివ్వండి, రెక్టాంగిల్స్ కానివ్వండి, హెక్సాగోనల్ కానివ్వండి, రౌండ్ షేప్ అయితే మీకు నియాన్ ప్రొఫైల్లో వాడుకోవచ్చు.
ఇలాంటి స్క్వేర్ మోడల్స్ వాడుకోవచ్చు, లేదా 2 గీతల్లాగా సంథింగ్ ఇలా లీనియర్ లాగా ఇలా వాడుకోవచ్చు. ఇలాంటివి ఏవైనా కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. కలర్ కూడా మీరు చూసారు కదా, వామ్ వైట్ కానీ, కూల్ వైట్ కానీ, నాచురల్ వైట్ కానీ చేసుకోవచ్చు. స్టిప్లో కూడా మీకు ట్యూనబుల్ కూడా ఉంటుందండి. దీంట్లో జస్ట్ మీరు దాంట్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఎంత డిమ్ కావాలో చేసుకోవచ్చు, ఎంత హైట్ అంటే హై బ్రైట్నెస్ కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసారు కదా, ఇంకొక మోడల్ ఇక్కడ పెట్టాము మనము, పింక్ దాంట్లో పెట్టారనమాట ఫాల్ సీలింగ్లో. ఇలాంటి డిజైన్ కూడా మనం చేసుకోవచ్చు విత్ కాబ్ లైట్స్, విత్ మనకి ప్రొఫైల్లో ఏ విధంగా చేశారో మీరు ఇక్కడ ఒక చిన్న డెమో చూడొచ్చు అనమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ కాబ్ లైట్స్ ప్లస్ ప్రొఫైల్ ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో కాబ్ లైట్స్ కూడా కిందికి ఏ విధంగా లైటింగ్ వస్తాయని మీరు ఇక్కడ చూస్తే, నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను, నాకు ఇది కంటికి కనిపించట్లేదు లైట్ ఎక్కడి నుంచి వస్తున్నాను, బట్ కాకపోతే ఇక్కడ లైటింగ్ అంతా కూడా కనబడుతుంది మీకు. ఎందుకంటే ఇది మార్నింగ్ కాబట్టి మీకు ఇక్కడ లైటింగ్ పెద్దగా కనిపించకపోవచ్చు, బట్ కిందికి మాత్రం చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. ఈ కాబ్ లైట్స్ వల్ల అడ్వాంటేజ్ కూడా అదే అనమాట, మీకు ప్యానల్ లైట్కి కాబ్ లైట్కి రెండు అదే తేడా కనబడుతుంది. ఇంకొకటి ప్రొఫైల్ తర్వాత మనం ఇక్కడ ఆఫ్ చేసుకున్నట్టయితే, తర్వాత ఇక్కడ మనకి దీంట్లో మనకి రోప్ లైట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ రోప్ లైట్స్లలో మనకి రకరకాల కలర్స్ ఉన్నాయండి. దీంట్లో ఎక్కువ మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే, మీరు పర్చేజ్ చేసేటప్పుడు దీని లుమెన్ పార్టీ ఎంత ఉందనేది కనుక్కోవాలి. మార్కెట్లో తక్కువ ఇస్తారు కదా అని చెప్పని చూసినప్పుడు ఏమవుతుంది, మీకు 10 కావాల్సింది 2, 3 వచ్చింది అనుకోండి, ఉపయోగం ఏముంది? 1 మీటర్ వాడాల్సిన దగ్గర మీరు 3 మీటర్లు వాడుతున్నారు అనుకోండి, నో యూజ్ కదా. సో ఎక్కడైతే మనం ఎక్కడ పెట్టాలో అక్కడ చూసుకున్నప్పుడు ఈ విధంగా గురులో కానివ్వండి, లేకపోతే ఎలివేషన్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంటి ముందు ట్రీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చోట్ల కూడా ఇప్పుడు చాలా మంది రోప్ లైట్స్ వాడుతున్నారు. ఆ బిల్డింగ్ని బాగా ఎలివేట్ చేసుకుంటున్నారు అనమాట. లేకపోతే ఇప్పుడు ఆగస్టు 15 కానివ్వండి, జనవరి 26 కానివ్వండి, ఇలాంటి టైమ్స్లలో మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా స్ట్రీట్ లైట్స్ కూడా ఇవన్నీ కూడా రోప్ లైట్ పెట్టి చాలా అందంగా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా, అయితే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇలాంటివన్నీ డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఇది IP65 లాగా కూడా ఉపయోగపడుతుంది మీకు. ఎందుకంటే జస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో కానివ్వండి, ఎండింగ్లో కానివ్వండి, వాటర్ లోపలి పోకుండా మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా బాగా డ్యూరబిలిటీ కూడా మీకు వస్తుంది. విత్ 1 year వారంటీతో వస్తుంది, విత్ హై లూమెన్స్తో వస్తుంది అనమాట. కలర్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ RGB కలర్స్ ఉన్నాయి, వామ్ వైట్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, ఐస్ గ్రీన్ ఉంది, అంబర్ ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది. ఇలాంటి దాదాపు ఒక 17 కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా కనబడేది మనకి ట్యూబ్లైట్ అండి. కొంతమందిని మనం సరదాగా ఆట పట్టిస్తుంటాం కదా, ఏరా ట్యూబ్లైట్ అని చెప్పని, బట్ ట్యూబ్లైట్ చేసే వైటల్ రోల్ అనేది ట్యూబ్లైటే చేస్తుంది. బేసిక్గా ఇక్కడ మన దాంట్లో గ్లో లీడీలో మీకు అందుబాటులో ఉండేవన్నీ మీకు 1 feet కానివ్వండి, 2 feet కానివ్వండి, 4 feet కానివ్వండి అవైలబుల్ ఉంటాయి. దీంట్లో కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. అక్కడ మీరు చూడొచ్చు, కూలు, వాము, న్యాచురల్ అండ్ రెడ్, గ్రీన్, పింక్, ఇలాంటి ఏ కలర్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ట్రై కలర్ చూస్తున్నారు కదా, మన నేషనల్ ఫ్లాగ్ కలర్ కూడా మనం ఇక్కడ చేసాం. దీంట్లో ఇవాళ ఒక విశేషం ఏంటంటే, వందే మాత్రం అని మనం పాడుకుంటాం కదా, మన జాతీయ గీతాన్ని, మన నేషనల్ అంతం, అలాంటి దాన్ని ఇది వాళ్ళ స్టార్ట్ చేసి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. చాలా గర్వంగా చెప్పొచ్చు. అలాంటి దాంట్లో కూడా మేము ఇది లాంచ్ చేసామన్నమాట. లాస్ట్ టైం కూడా మేము ఇలాంటి ఫ్లాగ్స్ అన్ని కూడా మనం తయారు చేసుకుంటాం. లైట్లలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 26కి, ఆగస్టు 15కి ఇలాంటి ట్యూబ్లైట్స్ చాలా మంది మా దగ్గర తీసుకెళ్తారు. మీకు కూడా కావాలి అలాంటివి ఉన్నప్పుడు ఎప్పుడైనా మన దగ్గర తయారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు బల్బ్స్ చూస్తున్నారు కదా, 0.5 watt బల్బ్ దగ్గర నుంచి మన దగ్గర మీకు 50 watt బల్బ్ వరకు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కలర్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. దీంట్లో మనకి ACDC బల్బ్ కూడా ఉంటుందండి. ఇది ACDC బల్బ్ ఇలా తీసాను కదా, మీకు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మనకు వస్తుంది, సింపుల్ అనమాట. ఇది 2 గంటలు మీకు పవర్ బ్యాకప్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇలాంటి ACDC బల్బ్స్ వాడుకున్నప్పుడు మీకు ఇంట్లో ఇన్వర్టర్ లేకపోయినా పర్లేదు, ఇలాంటివి తీసుకోవచ్చు. దాంట్లో మనం ACDC బ్యాకప్ లైట్స్లలో బల్బ్లో చేసాము, 2x2 ప్యానెల్లో చేసాము, ఇలాంటి ట్యూబ్ లైట్స్లో కూడా చేసాము, ప్యానల్ లైట్లో కూడా చేసామన్నమాట. మీకు పవర్ అనేది ఇంటరప్షన్ అవ్వకుండా ప్రశాంతంగా మీరు 2 గంటలు హ్యాపీగా దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మన దగ్గర ఈ లైట్స్ తర్వాత ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చూడండి. మన దగ్గర దొరికే ఫ్యాన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు 52 watt మాత్రమే పవర్ కన్జంప్షన్ వస్తుంది. ఇది బయట మార్కెట్లో దొరికే వాటి అన్నింటిలో కూడా మీకు 75 watt పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుందో, బట్ ఇక్కడ మీరు కలర్స్ చూస్తుంటే మాత్రం దీంట్లో ఓన్లీ మీకు 52 watt పవర్ కన్జంప్షనే ఉంటుంది. అదే కనుక మీరు BLDC ఫ్యాన్స్ కనుక తీసుకుంటే జస్ట్ మీకు 25 watt నుంచి 31 watt వరకే మీకు వస్తుంది. ఎందుకంటే దాంట్లో స్పీడ్ని బట్టి మీరు 25 watt అయితే 1 speedలో వస్తుంది, మీకు 6 speedలో వచ్చేసి మీకు 30 wattలో వస్తుంది అనమాట. సో ఇలాంటి BLDC ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి పవర్ సేవింగ్ ఫ్యాన్స్ కానివ్వండి మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఇవే కాకుండా మన దగ్గర కాబ్ లైట్స్ అయినా చూస్తున్నారు కదా, ఇక్కడ కాబ్ లైట్స్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే సీలింగ్లో మనం చూసాము. దీంట్లో మీకు 3 watt దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి. మీరు 1 watt స్పాట్ లైట్ తీసుకోవచ్చు, 3 watt స్పాట్ లైట్ తీసుకోవచ్చు, లేదా కాబ్ లైట్లలో మీకు ఇక్కడ చూసారు కదా 6 watt కానివ్వండి, లేకపోతే 12 watt కానివ్వండి, 18 watt కానివ్వండి, ఇలాంటి కాబ్ లైట్స్లలో చాలా బాగా వస్తుంది. అల్యూమినియం డైకాస్టింగ్తో వస్తుంది.
ఈ తర్వాత రిఫ్లెక్టర్ కూడా మీకు గోల్డ్ కావాలా లేకపోతే బ్లాక్ కావాలా వైట్ కావాలా అనేది మీరు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడొచ్చు. గన్ మెటల్లో కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో మీకు ఏసీ కాబని, ఏజీ కాబని, తర్వాత బ్రిజా లైట్స్ అని చెప్పని మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇలాంటివన్నీ అనమాట. మీకు దీంట్లో బీమ్ యాంగిల్ వచ్చేసి 36 degrees ఉంటుంది అండ్ 45 degrees కూడా మీకు ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా స్ట్రైకర్ లైట్ కూడా వస్తుంది. స్ట్రైకర్ లైట్ అంటే మనకి క్రాకరీ యూనిట్స్లో కానివ్వండి లేకపోతే కబోర్డ్స్లో కానివ్వండి ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ మీకు ఇక్కడ పైకి ఎక్కడ కూడా రాదనమాట. జనరల్గా మనం పిఓపి అంటే మన ఈ థిక్నెస్ వచ్చేసి ప్లైవుడ్ థిక్నెస్ వచ్చేసి 18 mm ఉంటుంది కాబట్టి ఒకవేళ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటప్పుడు మీకు ఇలాంటి సర్ఫేస్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఈ స్ట్రైకర్ లైట్ చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది. దీంట్లో కూలు, వాము, న్యాచురల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీకు ఇలాంటి పుల్అవుట్ లైట్స్ కూడా వస్తాయన్నమాట. మనకి సీలింగ్లో పెట్టినప్పుడు ట్రాక్ లైట్ లేకుండా నేను ఇలాంటిది వాడాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే పుల్అవుట్ లైట్ మీరు వాడుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు ఈ విధంగా మనం లోపలికి అనేది పుల్ చేసేయచ్చు అనమాట. ఇదే కాకుండా ఇక్కడ చూసారు కదా మీకు ట్రిమ్ కాబ్ అని చెప్పని ఇలాంటి కార్బొరేట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. లేదా నాకు ఫుట్ ల్యాంప్ కావాలి, మనకి బెడ్రూమ్స్లో కానివ్వండి హాల్లో కానివ్వండి ఫుట్ ల్యాంప్స్ అంటారనమాట. ఇవి కూడా మీకు ఈ సీలింగ్లో కట్ చేసినప్పుడు అంటే మనకి వాల్లో కట్ చేసినప్పుడు ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మాత్రమే బయటికి కనబడుతుంది. దీంట్లో 5 watt నుంచి మీకు 10 watt వరకు కూడా ఉంటాయి. దాంట్లో అది కూడా మీరు వాడవచ్చు. అదేవిధంగా సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ ఈ విధంగా ఉంటాయండి. ఇది కూడా మనం ఈ విధంగా పైన సర్ఫేస్కి ఈ విధంగా పెట్టినప్పుడు కిందికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి లైటింగ్ అనేది వస్తుంది. దీంట్లో వైట్ బాడీ ఉంటుంది అండ్ బ్లాక్ బాడీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు సర్ఫేస్ ప్యానల్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా సర్ఫేస్ ప్యానల్ వస్తుంది మనకి. ఇక్కడ పైన మనకి దీంట్లో ఈ విధంగా ఉంటుంది. పైన సీలింగ్కి ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని కూడా మీరు పౌడర్ కోటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో డౌన్ లైట్ అని చెప్పారు కదా మీకు డీప్ డౌన్ లైట్ అని చెప్పని ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇందులో మనకి సేమ్ అనమాట. కాబ్ లైట్లో మీకు ఈ విధంగా లోపలికి వెళ్తుందో ఇక్కడ కూడా మీకు ఒక 1 inch అనేది మీకు లోపలికి కనబడుతుంది అనమాట. లైటింగ్ మాత్రం తెలుస్తుంది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. లైట్ ఎక్కడ ఉందని మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ పైన మీరు కాబ్ లైట్స్ కూడా చూస్తున్నారు కదా, కింద లైటింగ్ ఉంది కానీ లైట్ ఎక్కడి నుంచి వస్తుందని మీకు తెలియకపోవచ్చు అనమాట. అలాంటివి కావాలన్నప్పుడు మనం ఇలాంటి డీప్ డౌన్ లైట్స్ కూడా వాడుకోవచ్చు. లేదా ప్యానల్ లైట్స్ మీరు చూసారు కదా, ప్యానల్ ఏ విధంగా ఉంటుందో బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఎక్కడ కూడా లైట్ అనేది లీక్ అవ్వదు. మొత్తం లైటింగ్ అంతా కూడా కిందికి వస్తుంది కాబట్టి మీకు లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత లేజర్ బ్లేడ్స్ అనే విధంగా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. దీంట్లో స్క్వేర్ మోడల్ ఉంది అండ్ రెక్టాంగిల్ మోడల్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు ఎక్కడైతే సీలింగ్లో నాకు చిన్నగా కనిపించాలి ఈ కటింగ్ అన్నప్పుడు ఇలాంటి లేజర్ బ్లేడ్స్ మనం వాడుకోవచ్చు. దీంట్లో కూడా కూలు, వాము, న్యాచురల్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎలివేషన్ లైట్స్లో కావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఎలివేషన్ లైట్ కూడా తీసుకోవచ్చు. 1 way కానివ్వండి, ఇలాంటి రాకెట్ మోడల్ కానివ్వండి, లేదా ఇక్కడ 2 wayలో అంటే పైకి ఒక లైట్ కిందికి ఒక లైట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి లైటింగ్ అన్ని కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీంట్లో కనబడుతుంది. ఇది బిల్డింగ్ ఎలివేషన్కి చాలా బాగా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకోటి సర్ఫేస్లో మూవబుల్ అని చూస్తున్నారు కదా, ఇది జస్ట్ మనం ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా కావాలంటే అలా షేప్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి ఎక్కడైతే హైలైట్ అవ్వాలో అది మాత్రం హైలైట్ అవుతుంది. ఇది కూడా చాలా బాగా ఎక్సలెంట్గా వస్తుంది. అదేవిధంగా ఇవే కాకుండా మీకు షాండియర్స్ కానివ్వండి లేదా స్టెచ్ ఫిల్మ్ కానీ కావాలి అనుకున్నప్పుడు లేటెస్ట్ మోడళ్లలో ఇక్కడ మీరు ఒక స్టెచ్ ఫిల్మ్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ చూసారు కదా, నేను ఒక సీనరీ పెట్టాను అనమాట. అంటే ఒక కోకోనట్ ట్రీస్ కానివ్వండి సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. లేదా మీరు ఒక బీచ్లో కూర్చున్నట్టు కావాలి అనుకున్నప్పుడు ఆ బీచ్లో ఉన్న దాంట్లో కూడా మీకు ఇలాంటి స్టెచ్ ఫిల్మ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. లేదా మీకు ఇష్టమైన దేవుడు కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ పిక్ కానివ్వండి, లేదా ప్లానెట్లో ఒక మార్స్ కానివ్వండి, లేకపోతే కంప్లీట్గా యూనివర్సల్ కానివ్వండి, ఇలాంటివి ఏది కావాలన్నా కూడా మనం దీన్ని కస్టమైజ్ చేయొచ్చు. సైజ్ కూడా కస్టమైజ్ చేయండి. జస్ట్ మీకు 550 రూపీస్తో స్టార్ట్ అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్ అనేది. సో దీంట్లో మీకు కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మాకు ఒక పీడిఎఫ్ ఇస్తే చాలు, దాన్ని మేము అందంగా మీకు ఇస్తాము. అదేవిధంగా స్టార్ లైటింగ్ కూడా ఉంది మన దాంట్లో, మన వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. ఇంకొకటి దీంట్లో మనకి మెయిన్గా చూడాలనుకుంటే సర్ఫేస్ కూడా మీరు ఇక్కడ అన్ని పెట్టుకున్నారు. తర్వాత మ్యాగ్నెట్ ట్రాక్స్ కూడా మీకు ఇక్కడ పైన చూస్తున్నారు కదా, మ్యాగ్నెట్ ట్రాక్స్ అనేది సర్ఫేస్ మౌంట్లో చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. దాంట్లో ట్రాక్ లైట్ ఉంది, గ్రిడ్ సీలింగ్ అనేది కనబడుతుంది, తర్వాత లీనియర్ ప్రొఫైల్ అని కూడా మీకు కనబడుతుంది. జస్ట్ మీరు మ్యాగ్నెట్ ట్రాక్ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మా యొక్క కన్సల్టెంట్ని కలవండి. గ్లోజిడి కన్సల్టెంట్ని కానివ్వండి, మన అవుట్లెట్స్లో ఉన్న ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళు మీకు దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు చాలా కూలంకషంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫాల్ సీలింగ్ చేయకముందు దాన్ని పెట్టుకున్నప్పుడు మీకు దాని అందమైన తెలుస్తుంది అనమాట. అదేవిధంగా షాండియర్ చూసినట్టయితే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క షాండియర్ చూస్తుంటే చాలా ముచ్చిస్తుంది. ఇవి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 20 మోడల్స్ ఉన్నాయండి షాండియర్స్లలో. ఇక్కడ మీకు ప్రెసెంట్ ఇప్పుడు వామ్ వైట్ ఒకటి కనబడుతుంది. దీంట్లో మనం స్విచ్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కలర్స్ అన్నీ కూడా మారుతాయి అనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఈ షాండియర్స్ అన్నీ కూడా వామ్ వైట్ కనబడుతున్నాయి కదా, నేను జస్ట్ స్విచ్ కంట్రోల్లో
ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ కలర్ మారుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక న్యాచురల్ వైట్ కలర్లో వచ్చింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఒకసారి. చూసారు కదా, కూల్ వైట్ కూడా వచ్చింది. దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 20 మోడల్స్ ఉన్నాయండి. దీంట్లో హైట్ కూడా మన చాయిస్ అనమాట. ఏ హైట్ కావాలంటే ఆ హైట్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా ఒరిజినల్ క్రిస్టల్తో ఉంటుంది కాబట్టి మీకు దాంట్లోంచి ట్రాన్స్పరెంట్ అనేది చాలా బాగా కనబడుతుంది. A1 క్రిస్టల్స్ మాత్రమే మనం వాడతాము. డ్యూరబిలిటీ చాలా బాగా వస్తుంది. మార్కెట్లో దొరికే వాటిలో చాలా వరకు దాంట్లో డల్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా మనం ఇవన్నీ కూడా చేసాము. దీంట్లో ఏ కలర్ కావాలన్నా ఏది కావాలన్నా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు కమర్షియల్లో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. దీంట్లో 15 వాట్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి మనకి స్ట్రీట్ లైట్లలో. 250 వాట్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రైమ్ మోడల్ అని ఉంది, లెన్స్ మోడల్ అని ఉంది, అండ్ ఇకో మోడల్ అని కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు ఒక విల్లా కానివ్వండి, అంటే విల్లా చుట్టూ మనకి కావాలనుకున్నా, లేదా ఒక వెంచర్లో కావాలనుకున్నా, లేదా మీ ఇంటి కాంపౌండ్ చుట్టూ కావాలనుకున్నా కూడా దీన్ని ఏ సైజ్ అంటే మనకి పోల్ హైట్ కూడా మన దగ్గర ఫ్యాబ్రికేషన్ కూడా ఉందండి. పోల్స్ కూడా మన దగ్గర మన గ్లోజీలో తయారవుతాయి. పోల్లో మీకు పౌడర్ కోటెడ్ కావాలా, GA పోల్ కావాలా, MS పోల్ కావాలా, రౌండా, స్క్వేరా, లేదా స్క్వేర్ పోల్లో కూడా మీరు ఇలాంటి ప్రొఫైల్ పెట్టుకోవాలనుకునేవన్నీ కూడా మన దాంట్లో చూడొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని. మేము చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మీకు అందులో ఉంటుంది. అవన్నీ కూడా మీరు దాంట్లో చూసుకోవచ్చు. మీకు ఏది కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీంట్లో వచ్చేసి కూడా హై లూమెన్స్ ఉంటుందండి. 140 లూమెన్స్ పర్ వాట్ మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. మేము వోస్ట్రమ్ ఎల్ఈడీస్ వాడతాం దాని గురించి అని చెప్పని. మీకు టెండర్స్కి కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా నాకు రా పవర్ లేదు, అక్కడ నేను ఓన్లీ ఇలాంటి నాకు సోలార్ కావాలి అనుకున్నప్పుడు ఒక సింపుల్ మెథడ్ అండి మన దగ్గర సోలార్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ రిమోట్ కంట్రోల్తో దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిమోట్తో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆన్ అవ్వట్లేదు. ఇది నేను ఇక్కడ సపోజ్ ఈ విధంగా పెడతాను. ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్గా కింద ప్యానల్ వెనకాల లైట్ పెడితే లైట్ అనేది ఆన్ అవ్వదు అనమాట. సో ప్యానల్ నేను డౌన్లో పెట్టాను కాబట్టి లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. లేదు నేను ఆఫ్ చేయాలంటే ఈ విధంగా నేను ఆఫ్ చేసుకోవచ్చు కూడా అనమాట దీంట్లో ఈ విధంగా. సో ఇట్లా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మీకు 30 వాట్ ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. 30 వాట్ నుంచి మీకు 100 వాట్ వరకు దీంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుందండి. బాడీ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. వెలుతురు పడగానే చూసారు కదా, ఆటోమేటిక్ ఇది ఆఫ్ అయిపోయింది. సో దీంట్లో మీకు 30 వాట్, 50 వాట్, 70 వాట్, 100 వాట్లో ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 4400 నుంచి స్టార్ట్ అయిపోతుందండి. లేదా దీంట్లో మీకు నాకు 12 అవర్స్ కావాలి అనుకుంటే మీకు సెమీ ఇంటిగ్రేటెడ్ మోడల్లో కూడా, అంటే లైట్ వేరు ప్యానల్ వేరు, ఆ విధంగా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా మీకు గార్డెన్ స్పైక్లో ఇక్కడ చూస్తున్నారు కదా, గార్డెన్ స్పైక్లో రకరకాల కలర్స్ కూడా కనబడతాయి. గ్రీన్ అని చెప్పని, ఇలాంటివి బ్లూ అని చెప్పని, పింక్ అని, RGB కలర్స్ అని, బాంబ్ వైట్ అని, ఇలాంటి కలర్స్ అన్ని కూడా మీరు అందుబాటులో చేసుకోవచ్చు. ఇవే కాకుండా గార్డెన్లలో మనకి బాగా ఇలాంటి, ఇక్కడ మేము ఒక జింక చేసాం చూసారు కదా, ఈ లైటింగ్ కూడా మీరు దాంట్లో చేసుకోవచ్చు. ఒక ఆవు కానివ్వండి, జింక కానివ్వండి, పులి కానివ్వండి, సంథింగ్ ఏదైనా ఒకటి విధంగా కావాలనుకున్నప్పుడు మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా గార్డెన్ ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి బొలాట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రకరకాల బొలాట్స్ ఉన్నాయండి. దీంట్లో మీకు బొలాట్స్ అన్ని కూడా కస్టమైజ్డ్ అనమాట. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్. మీకు 1 ఫీటా, 2 ఫీటా, 3 ఫీటా, ఏది కావాలన్నా 4 ఫీట్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో హైట్ ఇంకా కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. దాంట్లో కలర్ కూడా మీ చాయిసే అండి. పౌడర్ కోటింగ్ కూడా మీ చాయిసే. గ్రీనా, బ్లూనా, పింకా, ఏది కావాలన్నా మనం ఆ పౌడర్ కోటింగ్ చేసి అనేది మీకు ఇవ్వచ్చు. లైట్ కూడా మీ ఆప్షన్ అండి. అదేవిధంగా ఇక్కడ గేట్ లైట్స్ చూస్తున్నారు కదా మీకు, ఇక్కడ ఇవన్నీ కూడా గేట్ లైట్స్ అనమాట. మనకి అందుబాటులో ఉన్న గేట్ లైట్స్ ఇవన్నీ కూడా మీ గేట్ పిల్లర్ సైజుని తగ్గట్టు మీకు ఇక్కడ గేట్ లైట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవన్నీ కూడా మీకు అల్యూమినియం డైకాస్టింగ్తో వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా రస్ట్ పట్టదు. మీకు ఆ పౌడర్ కోటింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. కలర్స్ కూడా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలివేషన్ లైట్స్ చూసాము, తర్వాత షాండ్లియర్స్ కూడా మీరు చూసారు కదా. అదేవిధంగా షాండ్లియర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ హైట్ మనకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఇలాంటి బిగ్ సీలింగ్ లైట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు దాదాపు 19 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 4400 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. దీంట్లో కూడా ఇవి ఆ కలర్స్ కాంబినేషన్ కానివ్వండి, ఆ మోడల్ కానివ్వండి, స్క్వైరా, రౌండా, లేకపోతే ఈ ఓవెల్ షేప్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో అదే కాకుండా జస్ట్ కమర్షియల్లో కానివ్వండి, డొమెస్టిక్లో కానివ్వండి, ఇలాంటి ట్రాక్ లైట్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఏదైనా ఒక ఐటమ్ని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక థింగ్ని కానివ్వండి హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రాక్ లైట్స్ వాడుకోవచ్చు. మన గార్మెంట్ షాప్స్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇంటికైతే ఒక విగ్రహాన్ని మనం హైలైట్ చేయాలన్నప్పుడు వాడుకోవచ్చు. లేదా గార్మెంట్ షాపుల్లో ఏదైనా మ్యానిక్విన్స్ కానివ్వండి, ఇలాంటి వాటి దగ్గర మీరు ఇప్పుడు చాలా మంది స్మార్ట్ హోమ్స్కి వెళ్తున్నారండి. మన స్మార్ట్గా ఉండడం కాదు, మన ఇల్లు కూడా స్మార్ట్గా ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్మార్ట్ స్విచెస్ ఏ విధంగా ఉంటాయో తెలిసిపోతుంది కదా.
చాలా మంది అనుకుంటారనమాట మన ఇంట్లో ఇలాంటివి వాడారంటే మీరే కాదండి మీ ఇల్లు కూడా స్మార్ట్ అని చెప్తారు. ఇక్కడ టచ్ బోర్డ్లో మనకి ఈ విధంగా చూస్తారు కదా, జస్ట్ ఫెదర్ టచ్లో మనకి ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఫెదర్ టచ్ అనమాట, సింపుల్ టచ్లో ఉంటుంది. ఇక్కడ మీకు 12 మాడ్యూల్ బోర్డు ఉంది అండ్ 8 మాడ్యూల్ ఉంది, 6 మాడ్యూల్ ఉంది, 4 మాడ్యూల్ బోర్డు కూడా ఉంది. లేదా నాకు ఇలాంటి బ్లాక్ కలర్ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి వుడ్ ఫినిషింగ్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి బ్లూ ఫినిషింగ్ కానివ్వండి, లేదా టచ్ స్విచెస్ కావాలనుకుంటే ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఇలా టచ్తో వాడచ్చు, లేదా మీరు మొబైల్ యాప్తో వాడుకోవచ్చు, లేదా అలెక్సాతో కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లో వైఫై కనెక్టివిటీ ఉంటే చాలండి, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మీరు మీ ఇంట్లో ఈ స్విచ్ బోర్డు కనెక్ట్ చేసిన ప్రతి లైట్ని కానివ్వండి, ఫ్యాన్ని కానివ్వండి, మీరు అక్కడి నుంచే ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హడావిడిలో బయటికి వెళ్ళిపోయారు, ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుందా లేదా మర్చిపోయారు అనుకోండి, ఫ్యాన్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఇలాంటివి మీరు మొబైల్లో చూసుకోవచ్చు. మన గ్లో ప్లే స్టోర్లో మీకు మన గ్లో ఎల్ఈడి యాప్ కూడా ఉంటుంది, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైట్ ప్రకారం మీరు బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, ఈ విధంగా మీరు పెట్టుకున్నప్పుడు ఏ లైట్ ఆన్ ఉందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అక్కడి నుంచే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఎంత పవర్ బిల్ వచ్చినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఆప్షన్స్ కూడా మీకు ఈ స్మార్ట్ స్విచెస్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్ గ్లాస్ వచ్చని స్మార్ట్ స్విచెస్ అని చెప్పని ఈ విధంగా మనకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా డెకరేటివ్ లైట్లలో మీరు ఇక్కడ ఇంకో డెకరేట్ చూస్తున్నారు కదా, పాతకాలంలో మనకి ఇలాంటివి పెడతారు కదా, మీరు చూసారు కదా, అంటే మనకి మంట రావడానికి కాగడ అంటారు చూస్తారు కదా, అలాంటి మోడల్లోనే ఇక్కడ ఒకటి చేశారనమాట. కాకపోతే కాగడ పెడితే బాగుంటుంది కాబట్టి మనం ఇలా లైట్ చేసాము టెక్నాలజీ పరంగా. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా డెకరేటివ్ సెక్షన్స్లలో మనకి ఇంకోటి హ్యాంగింగ్ కూడా ఉంటుందని చూసారు కదా, ఇక పైనుంచి నేను హ్యాంగ్ చేశాను, నా హ్యాండ్ మీద ఏ విధంగా లైటింగ్ పడుతుందో మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కూడా వాడచ్చు. ఇవే కాకుండా ఫిలమెంట్ బల్బ్స్ అని కానివ్వండి, కాపర్ బల్బ్స్ అని కానివ్వండి, వీటిని అంటారు. దాంట్లో మీకు స్క్వేర్ మోడల్ ఉంది, ఆర్టిన్ మోడల్ ఉంది, లేకపోతే క్యాండిల్ మోడల్ ఉంది. అక్కడ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఒక టేబుల్ పైన అంతవరకే మనకి లైటింగ్ కావాలి అనుకున్నప్పుడు, తక్కువలో కావాలనుకున్నప్పుడు ఇలాంటివి వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం హోటల్కి వెళ్ళేదే చాలా ప్రశాంతత గురించి, అక్కడ కూడా చాలా లైట్స్ ఉన్నప్పుడు మనకి ఇంటికి పెద్ద దానికి తేడా ఏముండదు, ఫ్లడ్ లైట్ చేస్తున్నట్టు అవసరం ఉండదు. కాబట్టి ఇలాంటి తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఫుడ్ తినొచ్చు. జనరల్గా మీరు గమనించినప్పుడు చూడండి, వామ్ వైట్లోనే వాడతారనమాట. ఫుడ్ తీసుకున్నప్పుడు మనం కూడా పీస్ఫుల్గా ఉండాలని చెప్పని, అందుకనే వామ్ వైట్ దానికి ప్రిఫరబుల్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ హ్యాంగింగ్ చూస్తున్నారు కదా, డ్రమ్ లైట్స్ ఉన్నాయి మనకి. ఇది 3 టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి మనకి. ఇక్కడ ఒకటి 1 ఫీట్ ఉంది, 2 ఫీట్ ఉంది అండ్ 3 ఫీట్ డయాలో కూడా కనబడుతుంది. పౌడర్ కోటింగ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లూ కనబడుతుంది కదా. మీకు ఏదైనా పౌడర్ కోటింగ్ కావాలి అనుకుంటా కూడా ఆ కలర్ పౌడర్ కోటింగ్ కూడా మనం చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. చందమామ ఇంట్లో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ మోడల్ చూసుకున్నప్పుడు చాలా బాగా ప్రశాంతంగా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక హార్ట్ బీట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కమర్షియల్లో కానివ్వండి, లేకపోతే మన ఇంటి లాంజ్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, లేదా జిమ్స్లలో కానివ్వండి. జిమ్ వాళ్ళు చాలా మంది ఈ మధ్య తీసుకెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ పనిచేసే దాని గురించి. కాబట్టి దీంట్లో మేము ఇక్కడ ఒక రన్నింగ్ స్ట్రిప్ పెట్టాము. లేదా మీరు సింగిల్ కలర్ కావాలంటే కూడా తీసుకోవచ్చు, లేదా మీకు RGB కలర్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. మీ మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా రిమోట్తో కూడా మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా లుక్ బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ దీంట్లో మీకు స్క్వేర్ ప్రొఫైల్ అని చెప్పిన హ్యాంగింగ్ అనేవి, తర్వాత రెక్టాంగిల్ అని, స్క్వేర్ అని అండ్ రౌండ్ మోడల్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మీ కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. వాటి యొక్క ఆంబియన్స్ని కూడా చాలా బాగా పెంచుతాయి అనమాట. అదేవిధంగా కమర్షియల్ సెగ్మెంట్లో మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ నేను హైబై లైట్స్ అంటారనమాట. ఇక్కడ మన ECL చుట్టుపక్కల చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడే లైట్స్లలో మీకు ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇలాంటి హైబై లైట్స్ కానివ్వండి, లేదా 2x2 ప్యానెల్స్ కానివ్వండి, క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ కూడా. అంటే మనకి ఇక్కడ చాలా ఫార్మా కంపెనీస్ కూడా ఇక్కడ ఉంటాయి, వాటిని క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ కూడా అంటారు. జస్ట్ మీకు ఒక క్లీన్ రూమ్ ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లీన్ రూమ్ ఫిట్టింగ్లో దీన్ని SS బాడీ అంటారు, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అంటారు. ఈ విధంగా మనకి బాటమ్ ఓపెనింగ్ అనేది మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ డిఫ్యూజర్ ఉంటుంది. మీకు థిక్నెస్ కూడా చూసినప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు ఇది ఒక 75 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 60 mm వరకు మీకు థిక్నెస్ అనేది వస్తుంది. దీంట్లో డ్యూరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు కొత్తవి కొనే ఆలోచన లేకపోతే మా గ్లో ఎల్ఈడి ఫ్యాక్టరీని సంప్రదించగలిగితే దీన్ని మీకు రిపేర్ చేసి కూడా ఇస్తారు. మీ పాత లైట్ని మేము రిపేర్ చేసి మీకు వారంటీ కూడా ఇస్తారనమాట. క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్లో మీకు 1x1 ఉంది, 2x1 ఉంది అండ్ 2x2లో కూడా మాకు అందుబాటులో ఉంటాయి. లేదా నాకు ఇవన్నీ వద్దు, మాకు ఆఫీస్కి సింపుల్ మాకు ఒక ప్యానల్ లైట్ కావాలి అనుకుంటే మీకు దాంట్లో ఎకో ప్యానల్ దొరుకుతుంది. వెరీ సింపుల్ అండి, చాలా కాస్ట్ తక్కువలో మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కమర్షియల్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఫ్లడ్ లైట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ జస్ట్ నేను మీకు ఒక్కొక్కటి ఆన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి దొరికే అందుబాటులో ఉండే ఫ్లడ్ లైట్స్.
ఫ్లడ్ లైట్లో మీకు 30 వాట్ నుంచి మీకు మనం 400 వాట్ వరకు ప్రజెంట్ చేస్తున్నాము. మీకు ఒకవేళ కావాలి అంటే దాన్ని 1000 వాట్ వరకు కూడా మనం చేయొచ్చు. దీంట్లో ఇక్కడ మీకు ఒకటి RGB కూడా కనబడుతుంది కలర్ అనేది. జస్ట్ మీకు ఇవన్నీ ఆఫ్ చేస్తే మీకు ఒకసారి తెలుస్తుంది RGB అనేది ఎంత బాగుంటుందో మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కలర్ అనేది ఏదైనా ఒక విగ్రహం మీద కానివ్వండి, ఒక తింగి మీద కానీ పడినప్పుడు, బిల్డింగ్ మీద కానీ పడినప్పుడు దాని ఎలివేషన్ చాలా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం చూస్తారు కదా, ఈవినింగ్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4 వైపుల నుంచి కూడా ఈ RGB ఫ్లడ్ లైట్స్ అనేది వాడతారు. దానికి ఒక DMS కంట్రోల్ కనుక వాడినట్టయితే ఆ లైట్స్ అన్ని కూడా ఆ కంట్రోల్ చెప్పినట్టు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఎంతసేపు కావాలో అంతసేపు మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ మీరు ఎప్పుడైనా బుద్ధ విగ్రహం చూడండి హుస్సేన్ సాగర్లో, మీకే అర్థమైపోతుంది అది ఎంత బాగుంటుందో ఆ లైట్ అనేది. 30 వాట్ నుంచి మనకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ సర్వీస్కి మీరు తప్పకుండా గ్లోయింగ్ సంప్రదించవచ్చు. ఏపీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా మన 18 అవుట్లెట్ ప్రజెంట్ ఉన్నాయి. 19 అవుట్లెట్ మనం మంచిర్యాలలో స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా మనకి వరంగల్, హన్మకొండ అండ్ తుర్కపల్లిలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా కూకట్పల్లిలో ఉండే ఏ ప్రైస్ అయితే ఉంటుందో, మన ఫ్యాక్టరీ దగ్గర నుంచి డెలివరీ అయ్యేటప్పుడు ఏ ప్రైస్ అయితే ఉంటుందో సేమ్ అదే ప్రైస్కి, సేమ్ అదే క్వాలిటీకి, అదే సర్వీస్కి మీకు ఈ 18 అవుట్లెట్లలో 3 డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యమండి, మీ ఇంటి యొక్క లైటింగ్ సొల్యూషన్స్కి కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కానివ్వండి, ఒక్క కాల్ చాలు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, లేదా ఒక మెయిల్ పెట్టవచ్చు గ్లోలిడీకి. ఇవన్నీ కాదండి, మీరు మా వెబ్సైట్ కూడా మీరు దాంట్లో సెర్చ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ వెల్కమ్. మేము మీ గురించి ఎదురు చూస్తున్నాం.